మనం వాళ్ళని తెచ్చాం భూమి మీద. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకి ఖచ్చితంగా మంచి లైఫ్ ఇచ్చే బాధ్యత మనది. వాళ్ళంతటా వాళ్ళు మన ఇంట్లో పడిపోలేదు, రైట్? అలాంటప్పుడు వాళ్ళని ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా అస్సలు చేయకండి. ఈ టాపిక్ మీద నేను గత కొన్ని రోజులుగా మాట్లాడాలనుకున్నాను, కానీ కుదరలేదు. ఫైనల్లీ ఈరోజు ఒక 10 minutes బ్యాక్ ఒక సోషల్ మీడియాలో వీడియో చూసిన తర్వాత నేను ఇంకా ఇట్స్ టైమ్ టు టాక్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాను. ఈ వీడియో చూసిన తర్వాత చాలామందికి, ఈ వీడియో చూస్తున్నప్పుడు చాలామందికి నా మీద కోపం రావచ్చు, నన్ను డిసగ్రీ చేయొచ్చు, తిట్టుకోవచ్చు కూడా. వీడేంటి ఇట్లా మాట్లాడుతున్నాడు, లేదంటే వీడియో మాకు చెప్పడానికి అని చెప్పేసి. బట్ నేను చెప్పేది పూర్తిగా వినండి. పూర్తిగా విన్నాక కూడా మీకు నా నుంచి డిసగ్రిమెంట్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి కింద. లెట్స్ సీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంది, బికాజ్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీవన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎండ్ ఆఫ్ ద డే ఇది మీ లైఫ్, మీ పిల్లలు కూడా. సో ఇప్పుడు నేను చెప్పేది నేను అబ్జర్వ్ చేసింది, నా చుట్టుపక్కల నేను చూసింది, అండ్ అపార్ట్మెంట్లో, నా ఫ్యామిలీలో, నా రిలేటివ్స్లో, లేదంటే ఇన్ జనరల్ నేను సొసైటీలో చూస్తుంది, నేను చూసి చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో, అంటే ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి ఎవరైతే ఫస్ట్ టైం పేరెంట్స్ అయ్యారో, ఇంక్లూడింగ్ నేను కూడా, ఈ జనరేషన్లో దీస్ ఆర్ ద వర్స్ట్ పేరెంట్స్. మా అంత వర్స్ట్ పేరెంట్స్ ఎవరు లేరు. ఎందు గురించి అంటే, ఇప్పుడున్న పేరెంట్స్ ఎలా ఉన్నారంటే, పిల్లలు ఏదైనా అడిగితే ఇమ్మీడియట్లీ, లైక్ లిటరల్లీ ఇది కావాలి అని వాళ్ళు నోరు తెరిచి అడగడం లేదు, ఇమ్మీడియట్లీ వచ్చేస్తున్నాయి వాళ్ళకి. దానికి రీజన్స్ పర్చేసింగ్ పవర్ పెరిగింది. అంటే ఏదైనా కానీ మనకి ఈజీగా ఈఎంఐలో దొరికిపోతుంది. ఏదైనా కానీ మనం బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ముందంటే షాప్స్కి వెళ్ళి, బయటకు వెళ్ళి, ఒక టైం తీసుకొని ట్రావెల్ చేసి కొనాలి, ఇవంతా ఉండింది. బార్గెయిన్ చేయాలి, అంత అవసరం లేదు. ఇప్పుడు ఫోన్లోనే మనకి అన్ని ఆప్షన్స్ వచ్చేస్తున్నాయి. ఎక్కడ ఆఫర్ ఉంది, ఎక్కడ ఎంత తక్కువకి వస్తుంది, ఎంత డిస్కౌంట్ వస్తుంది అన్నీ తెలిసిపోతుంది. కాబట్టి మనం ఆర్డర్ చేయగానే ఇంటికే వస్తుంది ఆర్డర్. సో పర్చేసింగ్ పవర్ పెరిగిపోయింది కాబట్టి మనం మెటీరియలిస్టిక్గా వాళ్ళని సాటిస్ఫై చేస్తున్నాం. కానీ మనం వాళ్ళని ఎమోషనల్గా సాటిస్ఫై చేస్తున్నామా లేదా? అంటే ఇప్పుడు వస్తువులు ఇస్తున్నాం, కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ వాళ్ళకి ఇవ్వాల్సింది మనం యాజ్ ఎ పేరెంట్ టైం, కేర్, అది ఇస్తున్నామా లేదా? నాకు తెలిసి 90% అది పట్టించుకోవట్లేదు. బికాస్ వాళ్ళకి కూడా ఒక రీజన్ ఉంది, వ్యాలిడ్ రీజన్ ఉంది. ఏంటి? బోత్ మదర్ అండ్ ఫాదర్ వర్కింగ్లో ఉన్నారు, జాబ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ స్ట్రెస్లో ఉంటారు. అండ్ మన ఫ్యామిలీస్ ఇప్పుడు ముందులాగా జాయింట్ ఫ్యామిలీస్ కాదు. అంటే అమ్మమ్మలు, తాతలు, నానమ్మలు, తాతయ్యలతో ఉండట్లేదు, చిన్న ఫ్యామిలీస్. దానికి తోడు ఒక్క పాప చాలు, ఒక బాబు చాలు, అంతే. వాళ్ళకి మళ్ళీ సిబ్లింగ్స్ కూడా అవసరం లేదు. బికాస్ ఫైనాన్షియల్లీ టఫ్, బెటర్ లైఫ్ ఇవ్వాలి, బెటర్ స్కూల్స్లో జాయిన్ చేయాలి, బెటర్ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి, బెటర్ 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 ప్రతి దాంట్లో వీఆర్ లైక్ కంపారిజన్స్ ఎక్కువైపోయినాయి, పియర్ ప్రెషర్స్ ఎక్కువైపోయినాయి. అంటే మా కొలీగ్ వాళ్ళ పిల్లల్ని ఈ స్కూల్లో ఇలాంటి సిచ్యువేషన్లో చదివిస్తున్నాడు, లేదంటే ఇలాంటి ఈవెంట్ క్రియేట్ చేస్తున్నాడు, సో నేను కూడా అది చేయాలి. కాకపోతే నా దగ్గర అంతే ఎకనామికల్లీ నేను స్టెబిలైజ్ లేను. సో నేనేం చేస్తాను, ఇద్దరు వద్దు, నాకు ఒకరు చాలు. ఆ ఒకరికి నేను బెస్ట్ ఇస్తాను. థాట్ మంచిది, చాలా మంచిది. కానీ బెటర్ ఇచ్చే ప్రాసెస్లో, బెటర్ ఫెసిలిటీస్ ఇచ్చే ప్రాసెస్లో మనం అన్నిటికంటే బేసిక్ వాళ్ళకి హ్యూమన్ ఎమోషన్ మర్చిపోతున్నాం. సరే సాటర్డే, సండేస్, లేదంటే వాళ్ళకి హాలిడేస్ ఉన్నప్పుడన్నా సరే టైం స్పెండ్ చేస్తారా? లేదు. ఇంట్లో మ్యాక్సిమం టైం ఫోన్లలో ఉంటాం. ఎంతమంది మీ హార్ట్ మీద చేసుకొని చెప్పండి, ఎంతమంది ఇది చేసి ఉంటారు? నేను ఒకవేళ ఇది చెప్పేది తప్పైతే నన్ను ఇమీడియట్లీ కింద కమెంట్లు చేయండి, మేము ఇది ఎప్పుడు చేయలేదు, మేము చెయ్యం కూడా అని చెప్పి. పిల్లలు అన్నం తినట్లేదు, చిన్నపిల్లలు, ఫోన్ ఇచ్చేయండి, ఫోన్ చూస్తూ తింటారు. పిల్లలు మాట వినట్లేదు, ఏడుస్తున్నారు, ఫోన్ ఇచ్చేయండి, ఫోన్లో కోకోమెనో లేకపోతే ఏదో గేమ్ పెట్టేసేయండి, ఇచ్చేయండి, అయిపోయింది. పిల్లలు బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఫంక్షన్స్కి ఎక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు మన తోటి దగ్గర కూర్చోవట్లేదు, సో మనం వాళ్ళని ఫోన్ ఇచ్చేద్దాం చేతిలో, ఫోన్లో ఏదో గేమ్ పెట్టేసి వాడు కూడా అక్కడ ఉండి పడిపోయి ఉంటాడు. దీన్ని ఎంతమంది కరెక్ట్ అనుకుంటారు చెప్పండి? తాగడం, స్మోకింగ్, డ్రగ్స్, ఇవన్నీ ఎలా అయితే వ్యసనాలు అంటామో, ఎలా అయితే చెడు అంటామో, మీకు కనిపించట్లేదా మనమే మన పిల్లల్ని ఒక వ్యసనానికి బానిసం చేస్తున్నాం అని చెప్పేసి? ఎన్నో వీడియోస్ ఉన్నాయి ఆన్లైన్లో, మీరు చూస్తూనే ఉంటారు. మీరు కూడా ఇన్స్టాగ్రామ్లో కింద మీద ఉంటారు కదా, సోషల్ మీడియాలో. మీరు చూడలేదా ఇప్పుడు ఇలాంటి వీడియోస్? చిన్నపిల్లలు సోషల్ మీడియా వల్ల ఎంత ఎడిక్షన్కి గురయ్యి ఏమేం చేస్తున్నారు. నేను ఒక వీడియో పెడతాను చూడండి. देखो स्मार्टफोन एडिक्शन से इन
इन फ्रेंड्स में इधर रीच है वो आठ आड़ा को राहुल उठा तो के बाल भी मोगली दिखाए जा रहे हैं तब काटे जा रहे हैं यार है भाई उस्ताद ఇట్లా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మైండ్లో ఇది లేకుండా మనం ఉండలేమన్న సిచ్యువేషన్కి వెళ్ళిపోతున్నారు. అది ఎంత దారుణం. దాన్ని ఎవరు క్రియేట్ చేస్తున్నారు? మళ్ళీ బయట ఎవడో కాదు, మనమే పేరెంట్స్గా ఉండి వాళ్ళని మంచి భవిష్యత్తు ఇవ్వాల్సింది పోయి జస్ట్ బికాజ్ మనము అరే వీడి నుంచి కొంచెంసేపు మనకు టైం ఫ్రీ ఉండాలి, వీడి నుంచి మనం కొంచెంసేపు వీడి నన్ను సతాయించొద్దు, లేకపోతే వీడు గమ్మున మాట వినేసి అన్నం తినేయాలి, గమ్మున నేను చెప్పినట్టు వినాలంటే వీడికి నేను ఇది ఇస్తాను. ఒకప్పుడు మనకి అరే నువ్వు ఈ పని చేస్తే నీకు చాక్లెట్ ఇస్తామని ఉండేది. ఇప్పుడు అది కాదు. అరే నువ్వు సైలెంట్ ఉంటే నేను నీకు ఫోన్ ఇస్తా, అరే నువ్వు అన్నం తింటే నేను నీకు ఫోన్ ఇస్తా. ఫోన్ని మనమే అలవాటు చేస్తున్నాం. ఏదైతే చెడు ఉందో దానివల్ల ఎన్ని డేంజర్స్. ఒకటి కళ్ళు. ఎంతమంది చిన్నపిల్లల్ని చూడట్లేదు. 4 years 5 years పిల్లలకి ఇంత లావు కలద్దాలు, సోడబుద్ధి కలద్దాలు అంటాం కదా మనం. ఒకప్పుడు అది 100లో ఒకడికో ఇద్దరికో ఉండేది. ఇప్పుడు 10లో 8 మందికి ఉంటుంది. ఒకరికో ఇద్దరికో లేకపోతే దాన్ని గ్రేట్గా చెప్పుకోవాల్సి వస్తుంది. బికాస్ ఫోన్ అందరూ ఇంత దగ్గర నుంచి ఫోన్ చూస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు అందరికీ మనమే అడిక్ట్ చేస్తున్నాం, మనమే క్రియేట్ చేస్తున్నాం. రెండోది బ్రెయిన్. ఇనిషియల్ ఏజెస్ లైక్ 6 to 7 years చిన్నపిల్లలకి 6 to 7 years వచ్చే వరకు దట్ ఈస్ ద బెస్ట్ ఏజ్. వాళ్ళకి ఏది నేర్పించినా వాళ్ళు నేర్చుకుంటారు. అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. అది మంచి కానీ చెడు కానీ. ఎగ్జాంపుల్ మనమే. ఇప్పుడు మనం చిన్నప్పుడు నర్సరీలో లేకపోతే ఎల్కేజీలో మనం ఏం నేర్చుకునేవాళ్ళం? ఫర్ యాపిల్ దగ్గర నుంచి జెడ్ ఫర్ జీబ్రా, రైమ్స్, ట్వింకల్ ట్వింకల్ దగ్గర నుంచి, లేదంటే అప్పుడు నేర్చుకున్న 1+1 2+2 ఇవన్నీ కూడా మనకి ఇప్పటికి కూడా గుర్తుంటాయి. అదే మనం 7thలోనో 8thలోనో 10thలోనో ఇంటర్లోనో డిగ్రీలోనో ఇంజనీరింగ్లోనో నేర్చుకున్న ఏ ఒక్క సబ్జెక్ట్లో ఏ ఒక్క ఆన్సర్ అన్న మనకి ఇప్పుడు గుర్తుంటుందా? అది ఇంకా రిలేటివ్లీ చాలా దగ్గర ఉంటుంది కదా మనకి. నర్సరీ అంటే మనం పుట్టినప్పుడు ఎల్కేజీ యూకేజీ 25-30 సంవత్సరాల ముందుది. అది గుర్తుంటుంది. రీసెంట్గా కంపేర్ టు దాని నుంచి కంపేర్ చేసుకుంటే లాస్ట్ 10-15 సంవత్సరాల ముందు జరిగింది ఎందుకు గుర్తుంటుంది? బికాజ్ ఇది మనం జస్ట్ మార్క్స్ కోసం అప్పటికప్పుడు కోసం మనం ఎగ్జామ్ పాస్ అయిపోవాలి, లేకపోతే ర్యాంక్ రావాలన్న ఉద్దేశంతో చదువుకున్నాం కాబట్టి అది ఉట్టి అక్కడ దాకానే గుర్తుంటుంది. సో చిన్నపిల్లలకు కూడా ఒక ఏజ్ దాకా మనం ఏది నేర్పిస్తే అది వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. వాళ్ళకి అది లైఫ్ లాంగ్ పనికి వస్తుంది, అది మంచైనా చెడైనా. సో మనం ఏదైతే ఇంపార్టెంట్ ఏజ్ ఉందో ఆ ఏజ్లో మనం వాళ్ళకి ఎమోషనల్ కనెక్ట్ ఇవ్వకుండా, వాళ్ళతో టైం స్పెండ్ చేయకుండా, వాళ్ళతోటి ప్రేమగా ఉండకుండా జస్ట్ మెటీరియలిస్టిక్గా వాడికి అడిగిన సామాన్లు ఇచ్చేస్తున్నాం కదా, నేను వాడికి బాగా ప్రేమిస్తున్నాను, నేను వాళ్ళకి బాగా కేర్ చేస్తున్నాను మీరు అనుకోవచ్చు. కానీ అది కాదు. వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక ఏజ్ తర్వాత మా నాన్న ఒక ATM మిషన్, మా అమ్మ నేను అడిగిందల్లా ఇవ్వాలి, అంతే. అక్కడ వరకే కనెక్ట్ ఉంటుంది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా ఒక 2 వీడియోలు చూశాను. ఫస్ట్ వీడియో ఏంటంటే 19 సంవత్సరాల కుర్రాడు మన ఢిల్లీలో, తను వాళ్ళ నాన్నని చంపేశాడు. చంపడం అంటే చెప్పాలంటేనే అది ఎలానో ఉంది. ముక్కలుగా నరికాడంట. కెన్ యూ బిలీవ్ ఇట్? ముక్కలుగా నరికాడంట. నరికి ఒక డ్రమ్ములో, ఇది ఈ మధ్య ఏదైతే ఫ్యాషన్ అయిపోయింది, మీ ఇంట్లో ఏదైనా డ్రమ్ములు ఉంటే బ్లూ కలర్ డ్రమ్ములు తీసి పడేయండి. అదేదో సెంటిమెంటల్గా వర్కౌట్ అవ్వట్లేదు. ముక్కలుగా ఇది చేసి డ్రమ్ములో పడేశాడంట కన్న తండ్రిని. 19 ఏళ్ళ కుర్రాడు. వాళ్ళేమి ఎకనామికలీ బ్యాక్వర్డ్ కాదు, మళ్ళీ వాళ్ళేమి చదువుకోని బ్యాచ్ కాదు, బాగా డబ్బులున్న పర్సన్. బాగా గురించి మరి ఇది జరిగింది. సింపుల్ రీజన్, వాళ్ళ నాన్న ఆ అబ్బాయిని 19 సంవత్సరాలు వచ్చాయి, నెక్స్ట్ నువ్వు సివిల్స్కి ప్రిపేర్ అవ్వు, కొంచెం చదువుకో బాగా అని చెప్పినందుకు ఇంట్లో గొడవ అయ్యి నువ్వు ఎవడరా నాకు చెప్పడానికి అని చంపేశాడు. అది ఇప్పుడు మామూలుగా అనిపించవచ్చు, ఓకే ఇదేదో ఆవేశంలో జరిగింది. కాదు, ఎంత ఆవేశం ఉన్నా కానీ నువ్వు వరుసలు మర్చిపోవు కదా. ఇక్కడ ఎందు గురించి ఆ సిచ్యువేషన్ వచ్చిందంటే వాళ్ళ నాన్న ఆ పిల్లోడు అడిగిందన్నీ ఇచ్చేస్తున్నారు తప్ప, మీరు సొసైటీలో చాలామందిని చూసి ఉన్నారు ఇప్పుడు ఆన్లైన్లో కానీ బయట కానీ, పేరుని చెప్పుకుంటూ వెళ్తే పెద్ద లిస్ట్ ఉంది. కానీ వాళ్ళని పిల్లల్ని చూస్తే మీకు అర్థమైపోతుంది, ఓకే వీళ్ళు ఎలా పెరిగి ఉంటారు, లేకపోతే వీళ్ళ అప్బ్రింగింగ్ ఉంటుందని చెప్పి. వాళ్ళకి ఎమోషనల్ కనెక్ట్ తక్కువ అయిపోయి జస్ట్ పేరెంట్స్ అంటే డబ్బు మిషన్స్, మనం అడిగిందల్లా తెచ్చి ఇవ్వడానికి మాత్రమే ఉన్నారు వీళ్ళు. పెద్దగా అయిన తర్వాత వీళ్ళ కేర్ మనం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాటికి మీరు ఆ సిచ్యువేషన్లోకి వెళ్తే వాళ్ళని బ్లేమ్ చేయకండి, పిల్లల్ని బ్లేమ్ చేయకండి, మిమ్మల్ని మీరు మాత్రం బ్లేమ్ చేసుకోండి. అందు గురించి అంటే మీరు ఇప్పుడు వాళ్ళకి ఎమోషనల్ కనెక్ట్ ఇవ్వనప్పుడు వాడు ఎందుకు మిమ్మల్ని పెద్దగా అయిన తర్వాత ఎమోషనల్లీ కనెక్ట్ అవుతాడు మీతోటి? ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. ఒకవేళ మీరు ఇప్పటికి కూడా మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా లేకపోతే ఏమున్నా కానీ ఒక 2 విషయాలు చేయండి. ఒకటి,
అఫ్ కోర్స్ ఫైనాన్సెస్ చాలా ఇంపార్టెంట్, జాబులు చేయాలి బోత్ హస్బెండ్ అండ్ వైఫ్, అప్పుడే మనకి ఇప్పుడు నడుస్తుంది అండ్ ఆల్, అది ఓకే. అని కుదిరినంతసేపు మ్యాక్సిమం ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్స్ అనేది పక్కకు పెట్టేసి గ్యాజెట్స్, ఈ సోషల్ మీడియా ఇవన్నీ మనకు పనికిరాని, అవన్నీ లిటరల్లీ పనికిరాని. అక్కడ ఏం టాలెంట్ లేదు, ఏం లేదు, చెత్త మాత్రమే ఉంది. అండ్ ఆ చెత్తని మనం కన్జ్యూమ్ చేస్తున్నాం. దాన్ని చూడడానికి మనం మన పిల్లల్ని ఇగ్నోర్ చేయాలా? మీరే ఆలోచించండి. ఒకవేళ మీకు ఇది కరెక్ట్ అనిపిస్తే మీ పిల్లలు మీ భవిష్యత్తు. వాళ్ళు పెద్దగా అయిన తర్వాత మళ్ళీ మీరు అరే వీడు మమ్మల్ని ఎందుకు చూడట్లేదు ఇది అని అంటే బ్యాక్ టు మీ వాళ్ళ చిన్న ఏజ్ అప్పుడు మీరు ఎలా వాళ్ళతో బిహేవ్ చేశారనేది ఉంటుంది. ఇట్స్ ఆల్ సైకిల్, మళ్ళీ తిరిగి వస్తుంది మనకి. సో కుదిరినంత వరకు నేను చెప్పేది ఒకటే, కుదిరినంత వరకు మీరు మీ పిల్లలతోటి టైం స్పెండ్ చేయండి. వాళ్ళకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మెటీరియలిస్టిక్ మన చిన్నప్పుడు ఆబ్వియస్లీ మనం కూడా చిన్నగా ఉన్నప్పుడు మన పేరెంట్స్ మనం అడిగిందల్లా ఇచ్చేవాళ్ళు కాదు కదా. డబ్బులున్నా వాళ్ళకి సిచ్యువేషన్ ఉన్నా కానీ ఎందుకు ఇవ్వలేదంటే వాళ్ళు మనకు వాల్యూ నేర్పించారు, డబ్బు వాల్యూ నేర్పించారు. ప్రతిది అడిగింది ఇమీడియట్లీ వచ్చేస్తే వాళ్ళకి వాల్యూ తెలీదు, అవునా కదా. ఎప్పుడు వాల్యూ తగ్గుతుంది అంటే ఏదైతే ఈజీగా యాక్సెసిబుల్ ఉంటుందో, ఏదైతే మన కళ్ళ ముందే దొరికిపోద్దో వాటికి వాల్యూ ఉండదు. అదే ఎక్కడో ఉంది, దాన్ని తీసుకోవడానికి చాలా టైం పడుతుంది, దానికి ఒక అకేషన్ ఉంటుంది అంటే దాని వాల్యూ ఎంత ఉంటుంది. డబ్బు వాల్యూ తెలియకుండా మనం వాళ్ళకి పిలిచినప్పుడు వాళ్ళు పెద్దగైన తర్వాత వాళ్ళు మనల్ని ఒక ఏటీఎం మెషిన్ లానే కన్సిడర్ చేస్తారు. రేపు వాళ్ళకి నిజంగా అవసరమైనప్పుడు మనం వాళ్ళకి హెల్ప్ చేయలేనప్పుడు అరే వీడేంట్రా ఇది కూడా చేయలేకపోతున్నాడు అన్న ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. అప్పుడు మీరు ఇప్పుడు ఈ చిన్నప్పుడు చేసిన ఇవేం గుర్తురావు, ఎందుకంటే మీరు ఇక్కడ ఎమోషనల్ టచ్ ఇవ్వలేదు, వాళ్ళకి హ్యూమన్ టచ్ ఇవ్వలేదు, వీళ్ళు జస్ట్ మెటీరియల్ టచ్ ఇచ్చారు, అడిగినాయని ఇవ్వడం అంతే. వల్ల మీరు మంచి పేరెంట్ కావట్లేదు. జస్ట్ మీరు ఎలా అయితే మనకి ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఒక సామాన్లో ఇచ్చి పెట్టే కొరియర్ బాయ్లు ఎలా ఉంటారో అలా మీరు వాళ్ళకి అడిగినవన్నీ తీసుకొని వచ్చి పెట్టే ఒక ఏటీఎం మిషన్ అంతే. ఒక మంచి ఫాదర్, ఒక మంచి మదర్ కాదు. ఐ డోంట్ నో మీరు దీన్ని ఎలా తీసుకుంటారు ఏంటి అని చెప్పి, బట్ నేను చెప్పిన దాంట్లో మీకు ఎక్కడైనా తప్పు అనిపిస్తే ప్లీజ్ నన్ను కరెక్ట్ చేయండి, కింద కమెంట్ చేయండి. ఒకవేళ కరెక్ట్ అనిపిస్తే అట్లీస్ట్ మనం బెటర్ అవుదాం. ఇది నేనేమి వ్యూస్ కోసమో దీనికోసం కాదు చేసేది. ఐ జస్ట్ వాంట్ టు సే మన సొసైటీ మనం ఎటు వెళ్తున్నాం, అట్లీస్ట్ మన చేతిలో ఉన్నదన్నా మనం కొంచెం జాగ్రత్త ఉంచుకుందామని చెప్పేసి. అండ్ వన్ మోర్ థింగ్ ఫినిష్ చేసే ముందు, మనం వాళ్ళని తెచ్చాం భూమి మీద, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఖచ్చితంగా మంచి లైఫ్ ఇచ్చే బాధ్యత మనది. వాళ్ళంతటా వాళ్ళు మన ఇంట్లో పడిపోలేదు, రైట్. కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇది మాత్రం అర్థమై ఉంటుంది నేనేం చెప్తున్నాను. అలాంటప్పుడు వాళ్ళని ఒక అసెట్ లాగా తీసుకోకండి, ఇన్వెస్ట్మెంట్ లాగా అస్సలు చేయకండి. అంటే నేను వీళ్ళ మీద ఇంత ఖర్చు పెడుతున్నాను కాబట్టి వాళ్ళు నాకు పెద్దగా అయిన తర్వాత ఇంత నాకు రిటర్న్లో వాళ్ళు ఇవ్వాలి అని చెప్పి అస్సలు చేయకండి. దానంత గలీజ్ ఇంకేం లేదు. ఇది మన బాధ్యత ఈజ్ డిఫరెంట్. వాళ్ళు చేసే ఇట్స్ గుడ్, వాళ్ళు చెయ్యాలి అంటే వాళ్ళు మిమ్మల్ని మీ ఓల్డ్ ఏజ్లో ఉన్నప్పుడు మిమ్మల్ని వాళ్ళు చూసుకోవాలి బాగా అంటే మీరు ఇప్పుడు వాళ్ళకి ఫౌండేషన్ బాగా ఇవ్వండి, మంచి కేర్ తీసుకోండి, వాళ్ళని జస్ట్ టైం ఇవ్వండి అంతే. ఒక మంచి ఫ్రెండ్, మీరు స్కూల్లో ఉన్నప్పుడు మీకు ఒక ఫ్రెండ్ ఉంటాడు, బెస్ట్ ఫ్రెండ్ ఎప్పుడు అవుతాడు? వెన్ యూ షేర్ ఎవ్రీథింగ్, వెన్ యూ స్పెండ్ లాట్ ఆఫ్ టైం, ఎక్కువ టైం స్పెండ్ చేసినప్పుడు, లేకపోతే ఎక్కువ వాళ్ళతోటి మీ మంచి చెడులు షేర్ చేసుకున్నప్పుడు. ఫ్రెండ్స్ ఎంతోమంది ఉంటారు కానీ బెస్ట్ ఫ్రెండ్ మాత్రం ఒకడో ఇద్దరు ఉంటారు కదా. ఆ బెస్ట్ ఫ్రెండ్ ఎప్పుడు అవుతాడు? ఓన్లీ పర్సనల్గా వెళ్ళినప్పుడు, రైట్. సో మనం వాళ్ళకి చిన్నగా ఉన్నప్పుడు ఒక ఏజ్ తర్వాత వాళ్ళకి స్కూల్లో టీనేజ్ దాటిన తర్వాత వాళ్ళకి చాలామంది ఫ్రెండ్స్ అయిపోతారు. కానీ ఒక బెస్ట్ ఫ్రెండ్ మాత్రం మనమే ఉండాలి అంటే లైఫ్ లాంగ్ ఇదే కరెక్ట్ ఏజ్. వాళ్ళు 6-7 వాళ్ళు ఇంకా వరల్డ్కి ఇంకా ఎక్కువ ఎక్స్పోజ్ కాకుండా, వాళ్ళు ఇంకా ఎక్కువ ఫ్రెండ్స్ తయారు చేసుకోకముందు మనం వాళ్ళకి బెస్ట్ ఫ్రెండ్ అవుతే ఖచ్చితంగా లైఫ్ లాంగ్ ఒక బాండ్ ఉంటుంది. లేదు జస్ట్ వాళ్ళని కన్నాము, వాళ్ళకి అడిగింది ఇస్తున్నాము, పెద్దగా అయిన తర్వాత వాళ్ళు మనం చూసుకోవాలి అంటే ఆల్ ది బెస్ట్. అండ్ ఐ జస్ట్ విష్ మీ ప్రాసెస్ కరెక్ట్ అవుతుంది. బట్ నేను మాత్రం మెటీరియలిస్టిక్ అంటే ఎక్కువ హ్యూమన్ టచ్ ఎక్కువ ఇద్దామని నా ఫీలింగ్, అది నేను చేస్తున్నాను కూడా. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒకవేళ వీడియోలో కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ కొట్టండి, ఎవరికన్నా కొత్త పేరెంట్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. జై హింద్.